ఏందే పాసిపోతే పారెత్తావా? లేకిడిదానా, నీ లేకిడి బుద్ధి ఎందుకు పోనిచ్చుకుంటావే? నీ అవ్వగారింటికాడ ఉండంగా అంతకంటే ఎక్కువ మంచిగా ఉన్న అన్నాన్ని తిన్నావా? గంజిలా ఉప్పేసుకొని తిన్నావు, మరిచిపోయినావానే? ఇప్పుడు నిన్ను ఎవడేమన్నా కూడా పట్టించుకోడు. అవ్వయ్య దచ్చిండ్రు, అనాదవు. తిను అన్నమదే, తిను. ఇవాళ నువ్వు అన్నం తినలేదనుకో, నీ పరిస్థితి ఎట్లుంటుందో అట్లుంటుంది. తిను, తినే. పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. స్వప్న, చాయ్ తీసుకురాయే. ఈడేం చెప్తాడు? అరే జయంతు, ఎవరు వారి జయంతు, ఏం చెప్తానవరా? పొలం ఎట్లున్నదిరా? పొలం కాడికి పోయినావా? పోయొచ్చిన పొద్దున్నే కట్ట కింద పొలం తొలకొచ్చింది. ఏమన్నా రాళ్ళవాన పడ్డది కదా, అక్కడింత రాలిపోయింది. అయ్యో, ఈ రాళ్ళు పాడుగాను. చిన్న రాళ్ళు అయ్యేపటికే పంటకి ఏం కాలేదు. అదే పెద్ద రాళ్ళు పడేది ఉంటే పంట అంతా మునుగు కాదురా. అవు గాని గా రాగల పొలం ఎట్లున్నది? మంచిగున్నదా? రాళ్ళ ఇప్పుడు ఇంటుంది, అది మంచిగానే ఉంది. మొన్న వానాలు ఏం పడలే కదా. ఏమో కొడుక, మనం కట్టం చేసుకొని బతికేటోళ్ళం. పని చేసుకోవాలి, 4 రూపాయలు సంపాదించుకోవాలి. నీ అయ్యా దుబాయ్ కాని వేయిండు, ఏం సంపాదించింది లేదు, రూపాయి తెచ్చింది లేదు. మనమే అవసరం ఉందంటే మనమే ఇవ్వబడుతుంది. ఇగో పైలో కాలుతుంది, గట్టిగా పట్టుకో. పెండ్లాలు చూసుకుంటుంటే నడుస్తుందారా? ఏమన్నా కట్టలు తెచ్చిందా, నగలు తెచ్చిందా? పని చేసుకొని బతకాల కొడుక మనం. ఏమేంద్రా, ఏమో నిమ్మలంగా ఉన్నవి అలా? నిమ్మలం ఏడుందావా? ఆడ గుట్ట కింద భూమి ఉన్నామన్నాం కదా, 2 లక్షలు కావాలి. అది చెక్కితే మనకు అయిపోతాయి, భూమి మనకే అవుతుంది. ఇంకా 2 లక్షల గురించి తిరుగుడు ఎందుకురా? నా దగ్గర లేవనుకుంటున్నావారా? అప్పుడు పొలం కడికి వచ్చినాక బ్యాంకులోకి తీసుకున్నా తప్ప. కానీ కొంటే కొంటున్నావు కానీ మరి గుట్టపోరు కొంటున్నావు, పొలం పోవట. అమ్మరా కొంటారా? మళ్ళా కొంచెం చూసుకొని కొనాలి ఏమన్నా ఉంటే. అమ్మకుంటేంద్రా, అందులో పొలం ఎత్తే పంట వండదా? మీరేమంటానికి ఎటుపోతుంది? ఆడ పంట పండుతాను కూడా చెప్పిన నీకు అంత శుద్ధ పువ్వులేనే. వాడేదో తెలిసి తెలియక మాట్లాడు, నువ్వు ఆయన కేసుకొస్తావు. ఇంకా తెలిసి తెలియని మాట్లాడుతున్నావేంద్రా? ఇంకా నువ్వన్నా చదువుకోలేదు. వాడు అంతో ఇంతో చదువుకున్నాడు, 10 మందిలో తిరుగుతాడు. వాడు ఆ భూమిని ఏం చేస్తాడో వానికి తెలుసు. నువ్వేం మాట్లాడకు. అప్పటికి పొలం కాడికి వచ్చినాక పైసలు తీసుకొచ్చి వానికి ఏందో మాట్లాడతాను, ఏమో తెలిసినట్టు. సరే తీయవా, నేనేమన్నా నీ మాట కాదన్నా. అరే నీకు పొలం కాడికి పోతున్నా, నేను అక్కడికి డైరెక్ట్ పోతా, నువ్వు కూడా వచ్చి తీసుకపో. సరేనా? సరే అన్నా. ఏందే ఏం నిల్చొని చూస్తానేమన్నా? బొమ్మలాడతానయా? మాకు ఛాయ్ ఇచ్చినావు, వాళ్ళకి ఎవరిస్తారా ఛాయ? పని చేయమంటే నిల్చో చూస్తాను ఇక్కడ ఏందో ఆడతానే అని. ఏమైందే స్వప్న నీకు? ఏమైతే రా, నీ పెండ్లానికి పొయ్యి కన్నే ఉండబట్టే అక్క ముక్క అన్ని గోలించుకొని తిన్నాక కక్కు రాకపోతే ఏమత్తది? గట్లెందుకు మాట్లాడుతున్నావు అత్తమ్మ? 10 రోజుల నుండి అసలు ఏం సాధన అయితే లేదు. ఏం తిన్నా గానీ వాంతికైతుంది. 10 రోజుల నుంచి అయితే నాకు ఎందుకు చెప్తలేదు? మరి దవాఖానకు తీసుకపోయి కదా. నీతోనే కాదు కొడుక, నాతో కూడా ఏం చెప్పలేదు. మరి నేను ఇంటికాన్నే ఉంటాను కదా, నువ్వంటే షేన్కు చెలుకకు అటు ఇటు తిరుగుతాను. ఇంట్లోనే ఉన్నావు కదా, మరి నాతో చెప్తేమో నీ పెండ్లావు. పో
దావకాలం తీసుకోపో, నెలగిట్లో తప్పవచ్చు. నాతో ఎందుకు చెప్తుందిరా కొడుకా? నేను మందో బాపో పెడతా అని నాతో చెప్పలే నీ పెళ్ళాం. గట్ల మాట్లాడకత్తమ్మా. నాకు చెప్పుకోవడానికి వెనుక ముందు ఎవ్వరు లేరు కదా. నాకు తల్లైన అత్తమ్మైనా నువ్వే కదా. నీకు చెప్పకుండా నేను ఎట్లుంటా అత్తమ్మ? నువ్వేందా దాని మీద ఆడిపోసుకుంటావు? అది వరకు 4-5 సార్లు తొలుతుందేమో తెలుసో తెలియక చెప్పలేదు. దాని మీద రావడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? 4-5 సార్లు రప్పటానికి అదేమన్నా పరీక్ష అనుకుంటున్నావారా? నేలా నీ పెళ్ళాన్ని నేనేం మంచిగా చూసుకోలేదురా. నా బిడ్డ లెక్క చూసుకున్నా. అయమానంగా తినమంటే తినరాయే, పండో పరమో తినమంటే అట్లా తినరాయే. అర్ధత్తనంగా పెద్ద షెడ్డర్లు విండుతుంది, బరువులు లేవడుతుంది. లగమైన పొద్దుగుట్ట ఎన్నిసార్లు అయిందో ఎన్నిసార్లు వేయిందో. ఇయ్యాలంటే మన కళ్ళ ముందు పట్టుక మనకు తెలిసిందిరా. నీ పెళ్ళానికి ఏ తక్కువ చూసుకున్నాను నేను. చెప్తేమన్నా నా మాట వింటదా? ఈయనది సరే దావకాలం తీసుకోపో. సరే కొడుక, దాన్ని దావకాలం తీసుకోపో. నువ్వు ఇంట్లోకో తయారు కాపు. నా పొలం కాడికి పోయి కరెంట్ అన్న పెట్టేస్తా. తొందర రెడీగా. అమ్మా నీళ్ళు పెట్టలేవే? రేపు మాపైతే కొడుకు బిడ్డలు ఊరుతారు, పిల్లలు వస్తారు, మొత్తం అంతా దుబ్బిపోయేమో చూస్తున్నాయిలే. సుత్త ఎన్ని పంచాలు చేసి ఎంతమంది కొంపలు వస్తున్నాయి సంపాదించాలి అనుకుంటున్నావు? నీకేం తెలుసు? సుఖంగా మంచిగా వస్తున్నావు పోతున్నావు. ఇంత భూమి ఇంత ల్యాండ్ నీకు ఎట్లా కానిస్తా అనుకుంటున్నావు? అవసరం లక్షలకు నిన్నే పైకి పంపిస్తా. బ్యాంకు మళ్ళీ అత్తున్నా. అరే నీ పెళ్ళానికి మంచిగా చూంచు దావకాన్లా. పుట్టబోయే పిల్లనో పిల్లవాడో, తల్లికి పిల్లకు రోగం నొప్పేందో ఇప్పుడే చూంచు, తర్వాత ఏం రావద్దు. ఏంది అమ్మ గట్ల మాట్లాడబడుతుంది? నాకు తెలియదా రోగం నొప్పి అని మాట్లాడబడుతుంది? నేను మంచిగా ఊపించుకొస్తుంది. సాయ మనం పోయేద్దాం. ఏమైంది? నేను చెప్పింది ఏం చేసినావు? ఏంటిదే? అదే పిల్లల గురించి చెప్పినా కదా. నీ పిల్లలు ఏమనుకుంటుందా? దుకాణం పిప్పమెంట్ అనుకుంటుందా? అడగా తీసుకొచ్చి ఇవ్వడానికి. మరి ఎట్లా? ఏం చేద్దాం? దానికి పెద్ద ప్లాన్ వేసిందే. ఏంటిది? పిల్ల తండ్రి అదే మా అన్నను వేసేసి ఆడుకో, అడిగేటోడే ఉండడు. ఆ ఆస్తికి అడ్డు ఇవ్వాలంటారు. నేను కూడా అదే ఆలోచిస్తున్నా. నువ్వు ఆ అయ్య సంగతి చూసుకో. ఒకవేళ నీ చేతులకు తప్పించుకున్నాడు అనుకో, నేను ఆ పిల్ల సంగతి చూసుకుంటా. ఎట్లా ఊడితే నేను కూడా చూస్తా. ఫస్ట్ పిచ్చిదానా? ఎట్లయితే మనకు కావాల్సింది ఆస్తి అంతే కదా, అది నేను చూసుకుంటాలే. చూసుకుంటావు కానీ అత్తమ్మ గురించి ఆలోచిస్తేనే భయం అవుతుంది. ఏమంటావో ఏమో. ఓది నా ఎది మొక్కమా, నా అవసరం కదా, అది నేను చూసుకుంటాలే. నీకు ఎందుకు తెచ్చాను? సరే. అమ్మా ఈ మధ్య ఏమో అనుకున్నా మన ఒక్కరైతే లేదావా? ఏమైందిరా? అవ్వా ఇప్పుడు నీకు అన్నంటే బాగా ఇష్టమా నేనంటే ఇష్టమా? ఎందుకురా గట్లా మాట్లాడతాను? చెప్పరాదే. నాకు నువ్వంటే ఇష్టం రా కొడుక. మరి ఇప్పుడు అన్నకు కొడుకో బిడ్డ ఉద్యోగం అనుకో, మరి ఈ ఆస్తి మొత్తం ఎవరికి పోదావా? ఆనికెందుకు వద్దురా? నీకు ఉట్టరారా పిల్లగాండ్లు? నీకే రాసిస్తా నేను. ఆనికెందుకు రాసిస్తా? నీకు కూడా పిల్లవాడ ఉట్టరా? నువ్వు అన్నది నిజమే కానీ అత్తమ్మా, కాలం గడిచిన కొద్దీ రోజులు మారుతాయి కదా, అందరు ఒకటే తీరు ఉండరు కదా. ఏం మాట్లాడతానవే?
అంటే నీ ఉద్దేశం ఏందే నేను మారతానా? నువ్వు మారవత్తమ్మా, కానీ రేపటి కాలంలో మాకే పిల్లలు పుట్టకపోతే ఏం మాట్లాడుతానవే? మీకు పిల్లగాళ్ళు ఎందుకు పుట్టరే? పుడతారు. ఇంకొకసారి గసండి మాటలు మాట్లాడకు. నా చిన్న కొడుకే పుడతాడు. అవునే, నువ్వన్నట్టుగానే అట్లా జరిగితే వాళ్ళకు పిల్లగాడు పుడితే మంచిగా సంబురంగా ఎత్తుకొని అటు ఇటు తిరుగుతూ అంటారు. అంటే ఈ ఆస్తి పుట్టిన పిల్లకో పిల్లగాడికో రాసిచ్చుడవుతుంది. హే, నీకు అట్లా అస్సలకే జరగనియ్యా, రాసిచ్చుడే లేదు. నువ్వు జరగనీయకున్నా రేపు లోకం జరగనిస్తుంది కదా అత్తమ్మా. లోకం జరగనిచ్చినా ఏది జరగనిచ్చినా నేను అస్సలకే ఊకోను. దానికి పిల్ల పుట్టద్దు, కుళ్ళ కొనద్దు. అవరా జయంతు, తమ్ముడికి పొద్దుగల పైసలు తీసిచ్చినవారా? మరి పైసలు తీసిచ్చిన 2 లక్షలు ఆడికాడికి ఇస్తావారా? బొట్టు పెట్టినట్టు పెద్ద మనుషులు ఉంటారు, తాగు పిచ్చుడు తినిపిచ్చుడు. 2 లక్షలు సరిపోతే ఏనా వారికి? అవురా, ఎంత అయిందవరా? 2 లక్షలు అన్నావు గారు. నువ్వేం మాట్లాడుతావు అన్న, నీ తెలియదాయే. నువ్వు పెద్దోని ఆడికాడికి సరిపోతాయే. ఆనికి గవన్నే మెరకరా? 4 అచ్చరం ముక్కలు వచ్చి నలుగుట్ల తిరుగుతే తెలుసు ఎవరితో ఎట్ల మెదలన్నా అని. తెల్లారితే పొద్దుకుతే చేను చెలక పొలం ఆవులు ఎడ్లు బర్రెలు అనుకుంటే తిరిగేటోనికి ఆనికేం తెలుస్తుందిరా? పొలం కాడికి పోయి ఈ పొలానికి ఏం మందు కొట్టాలంటే చెప్తాడు. అది ఏం వేద్దాని అడిగితే పుల్లెద్దా మంచేద్దా అని చెప్తారా? ఆనికి ఇవన్నీ తెలిసినాక మంచిగానే ఉండు. ఇప్పుడు ఏమైంది అవ్వా? ఇప్పుడు తాగిపిత్త తాగరా, తినిపిత్త తినరా? అవురా, ఇప్పుడు ఇత్త తాగరారా? ఏం మాట్లాడుతున్నావు అన్న? పెట్టాల్సిన పెట్టకుంటే ఈసం పెట్టినా కాసం పెట్టినా తర్వాత ఎట్టేస్తాడు. ఆడు చెప్తాడు కదరా, ఇప్పుడు పోయాట తినిపిపో తాగు పీపో, నాకు ఇంత ముందే పైసలు అందినాయని చెప్పి మనం లేనుల లెక్క వాళ్ళ ముందర కనబడాలానికి. అయ్యో మర్చిపోయినరా, పెండ్లాన్ని దావకానకు తీసుకుపోయినావు కదా, ఏమన్నారు డాక్టరు? పిల్ల తల్లి మంచిగా ఉన్నదన్నారా? చూపించింది, మంచిగానే ఉన్నదట, కానీ కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోమన్నది. పారా నువ్వా ఓలో అంటిగా పెద్ద మనుషులు తాగిద్దాం పాలు, నేను చూసుకుంటా పన్నాడు. అయ్యో కూసోరాదే, బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ అమ్మ. నిలబడితే ఆయన పిల్ల పుసుకున్న కిందికి వస్తుంది. కూకో. ఏందత్తమ్మా గింత దెప్పి పొడుగు మాటలన్న పడుతుంది? అలెక్క పో, పోయి దానికి నీళ్ళు ఇచ్చి ఆ గోళీలు ఒలిసి చేతులు పెట్టు, నోట్లు వేసుకుంటది. ఏం నిలబడి చూస్తానవే? ఇంట్లో ఎక్కడ బోళ్ళానే ఉన్నాయి, పోయి తోపో. ఎంత బెడ్ రెస్టులు తీసుకుంటూ ఉంటుందట పని ఆడ వండబెట్టి. అత్తమ్మ నాకు శాతనైతే లేదు. అలెక్య ఇవాళ ఒక్కరోజు నువ్వు బోలుదోమ్మవా, రేపటి నుండి నేనే వేసుకుంటా. నేనా బోలుదామన్నా? మా ఇంట్లో ఒక్కరోజు బోల్ తోమితేనే నా చేతులన్నీ నొప్పి పెట్టినాయి. నేను అస్సలు దోమా, పోయి తొమ్ముకపో. వీడ బెడ్ రెస్టులు తీసుకుంటావా అంటే పని చేసి పెడతాడు. వీడొస్తాడు కదా, వీడంతే నా పెళ్ళానికి పని చెప్తాను ఏంటి అబ్బా అంటాడు. అయ్యో 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 అయ్యో, ఏదే ఈ పనులు ఎందుకు చేస్తానవే? ఎవరిని ముచ్చుదాం అనుకుంటానా, ఎవరి కొమ్మలు ముచ్చుదాం అనుకుంటాను? నేను అద్దు అద్దునంగా కూడా ఈ పని చేయబడుతుంది. ఎందుకే గిట్ట చేస్తాను? నా మాట అంటే విలువ లేకుండా చేస్తానందే. నువ్వు ఎందుకైతే ఇట్లా మా అమ్మ చెప్పాను కూడా ఎందుకైతే చేస్తున్నావు పని? నీకు డాక్టర్ ఏం చెప్పింది? బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పింది కదా. చూసావా కొడుక, నేను చెప్తాంటే కూడా ఇంటారా? ఆగో ఇట్లా బోలు తోముతాంది. ఇప్పుడు చూసుకోవాలి ఏంటి? అబ్బాయి ఏపిస్తుంది, కోడలు పని చేస్తుంది, పేరు ఎత్తున్నావా? ఎందుకు ఇట్లా ఎత్తున్నావు? మందిలో వాళ్ళతో ఎత్తున్నావు ఎందుకు ఇట్లా? లే తోముకుంటానే, లే అడబెట్టు పో. లేవే అగో చెప్తాను నిలబడతలే కానీ అవి నేను తోముతాను. లే
ఇంకా ఎన్నిసార్లు తిరుగుతావు? నడు, ఇట్లా పో. అవి నేను మా పట్టుకంతగా లోపడిపో చాలు పని చేసిన కాడి చూసావారా దీని పనులు గిట్టుంటాయి. నన్ను చూస్తే ఏమనుకుంటావు మా అవ్వ నా పెళ్ళాన్ని ఓర్తలేదు, నా అవ్వ నన్ను పెళ్ళాన్ని చక్కగా చూసుకుంటలేదు అనుకుంటారు. మంది కూడా గట్టి అనుకుంటారు, ఇంకో 2 వద్దులైనాక నువ్వు కూడా గట్టి అనుకుంటావు కొడుక. దాని లెక్కలు కనబడతానయా? నన్ను బదనం చేస్తాను తయారైందిరా నీ పెళ్ళాము. ఏమైందా నీకు గిడ కూర్చుంది? ఏమన్నా తిన్నావా లేదా? ఏం తిన్నా కానీ నాకు ఓకరం వస్తుంది, ఏం తినబుద్ధి అయితే లేదు. మరి ఇంట్లో పోయి కూర్చోపో, నేను రోడ్డుకి పోతున్నాను. నన్ను తీసుకురావాలన్నా ఫ్రూట్స్ ఇట్లా? ఫ్రూట్స్ అంటే పందరకాయలు ఉంటాయి, తీసుకురావా? సరే నేను తీసుకొస్తాను, ఇంట్లో పోయి కూర్చోపో. అవ్వటిపోయింది అవునండి. అత్తమ్మ ఒక పానవంత సంవత్సరాలు అంటుందని డాక్టర్ దగ్గరికి పోయింది. సరే సరే నువ్వే ఇంట్లో పో. ఒక్కొక్కలకు ఏ రోగం ఉండదు, నొప్పి ఉండదు, మొత్తులకు మొద్దులు ఉంటారు. వాళ్ళు పాడుగాను అటు నడిచే వరకు కాళ్ళని నొత్తాను. వీడు పెళ్ళానికి పండు పట్టుకొస్తాను కదా, ఆ పండు దీనికి ఎందుకు ఇస్తాను. అవ్వ జ్వరం వచ్చిన డాక్టర్ ఏమన్నాడు? ఏమన్నాడు బిడ్డ? నాకు జ్వరం వచ్చిందని తెలియగానే నీ పానం ఎంత కొట్టుకున్నది బిడ్డ. నా కోసం పండు పట్టుకొచ్చినావు, జర ఈక్నెస్ ఉన్నావు, గోళీలు మంచిగా వాడు అన్నాడు బిడ్డ. బలం కల్లా తిండి తినమన్నాడు. నువ్వు పండు తెచ్చినావు కదా, ఇక రోజు ఒకటి తింటా బిడ్డ. జర పానం అంతా సుస్తున్నది. అయ్యో మర్చిపోయిన కొడుక, పొద్దుగాల అమ్మమ్మ కింద పడ్డదట్రా, దానికి తొంటిలు ఇరిగిందట, కరీంనగర్ దావకాండ ఉన్నదట. మామ గిట్ట ఫోన్ చేసిండు. నాకు పానం సాధన అయితేనే పోదు కానీ నాకు సాధన అయితే లేదు కొడుక. 2 వద్దులు పోయి దావకాండ ఉండిపో. నేను ఎట్లా పోవన్నా? అట్లుండే చిన్నోడు చిన్న మడదలు ఉండే పంపించాలను. ఏక చిన్నోళ్ళకి ఏమేరకరా, వాళ్ళకు మొన్ననే కొత్తగా లగ్గమాయే, దానికి ఎవరితో ఎట్లా మెదురుడో తెలియదు. నువ్వే పో కొడుక. చూసి నేను పోతే పొలం కూడా చూసుకోవాలి. ఆయనకి చిన్నోళ్ళకి చెప్తా, వాడిని చూసుకోమంట. ఆయన ఇప్పుడే ఉన్నదిరా, ఓ నీళ్ళు పెట్టుడైనా గంతేనా, ఏమున్నది గంట చేసేది, గొలక కచ్చనే వచ్చే. సరే మరి. సరే పో బిడ్డ పో. సరేనే అమ్మ, మరి నేను పోయేస్తా. పైలం కొడుక, పోయినాక ఫోన్ చెయ్యి. సరే నేను అక్కడ నేను చూసుకుంటానని. సప్న మంచిగా, నువ్వు ఇంటికాడ మంచిగా ఉండు, టైంకి తినే. నువ్వు కూడా తినమ్మా. నేను చూసుకుంటా బిడ్డ, కండ్లల్లో పెట్టుకొని చూసుకుంటా. నువ్వేం రందు పడదు దాని గురించి. సరే నాకు సాతనైతే నేను అత్తపో. ఏందే వాంతోని పండ్లు తెప్పించుకొని తిందాం అనుకున్నావా? ఈ పండ్లు నిన్నెట్లా తిననిస్తా అనుకుంటున్నావే? తీసి అవుతా వారెత్తా కానీ అందులోకెళ్ళి ఒక్క పండు తిననియ్యా. అయినా లేకిడిదానివి కదా, గిట్లనే లేనిపోని కోరికలు ఊడతాయి. లేని దానివి లేని సంతానుండు. లేనిపోని కోరికలు తెచ్చుకున్నావు అనుకో, ఇద్దరు పొక్కన్నానా జట్ట ముఖం పెట్టుకొని ఎడతానవా? ఏంటిది అది? అది రాత్రి అన్నం అత్తమ్మ. గంటగానే బియ్యం ఎవడు పెట్టమన్నాడే? బియ్యం ఎక్కువ తక్కువ కనబడితే కండ్లకు మత్తస్తానే. నన్ను అడగండి, గంట బియ్యం ఎట్లా పెట్టావే నువ్వు? అంత అన్నం ఎట్లా వరేపు అవుతుంది? లేదత్తమ్మ, అందరి కోసమని అండినా, కానీ ఆయన నిన్ను ఊరికి వేయండి కదా, ఆయన తినవలసిన అన్నమే అది. అంటే ఇప్పుడు ఆ అన్నం బారెత్తావా? బారెత్తావానే? పాసిపోయింది అత్తమ్మ, అందుకే వారిస్తున్నా. ఏంటి పాసిపోతే పారెత్తావా? లేకిడిదానా, నీ లేకిడి బుద్ధి ఎందుకు పోనిచ్చుకుంటావే? నీ అబ్బగారింటి కాడ ఉండగా ఇంతకంటే మంచి అన్నం తిన్నావా? వంటిలా ఉప్పు వేసుకొని తిన్నావు, మరిచిపోయినవానే?
ఇప్పుడు నిన్ను ఎవడేమన్నా కూడా పట్టించుకోడు. అబ్బాయే దచ్చిండు అనాలవు. తిను అన్నమదే తిను. ఇవాళ నువ్వు అన్నం తిండేదనుకో నీ పరిస్థితి ఎట్లుంటుందో అట్లుంటుంది. తిను తినే. అలక్య అత్తమ్మ. నేను అమ్మమ్మకు పానం మంచలేదు కదా పోయి చూసేస్తా. సరే అత్తమ్మ. ఆపరేషన్ చేస్తా అంటాను అందుకే పోతానా. సరే మంచిగా వివరించింది. సరేనా? నేను చెప్పేది నువ్వు దాన్ని ఎక్కడ ఉంచానో గాడుంచు. సరే అత్తమ్మ. దాన్ని పాపం పోని అన్నాం అనుకో మన నెత్తి వీరికి వచ్చే కుడుతుంది. సరే అత్తమ్మ. జాగ్రత్త. దాన్ని ఎక్కడ వస్తానో గానే వద్దు. పైలో నేను చెప్పింది మర్చిపోకు. సరే నువ్వు చెప్పినట్టు చేస్తా. ఫోన్ చేస్తా నేను. సరే బిడ్డ నేను కూడా ఫోన్ చేస్తా. పోయేస్తా. సరే అత్తమ్మ. ఏం చెప్తుంది బయటకు వెళ్తలేదు. ఏం చేస్తున్నావే? మొత్తం బయటికి వెళ్తావు. ఏమైంది అలేఖ్య? ఏమైంది అంటున్నావేంటి? అలేఖ్య అలేఖ్య అని విలువ అంతే. అన్నం కూడా అయిందా? అప్పుడు అయింది అలేఖ్య. అయితే చెప్పాల్సిన అవసరం లేదా నీకు? ఇప్పుడు వేసుకురావాలా? ఇప్పుడు ఇది కేసుకొస్తావా? అంటే 10 మంది చూసి కడుపుతో ఉండదంతా పని చేపిస్తుంది, అది గొడ్రం కాబట్టి దాన్ని ఇబ్బంది పెడుతుంది అని అందరూ అన్నా నాని. గట్లెందుకు మాట్లాడుతున్నావు అలేఖ్య? నేను గట్ల ఆలోచించలేరు. సరే మరి ఇంట్లోకి రా, ఇంట్లో చెప్తా. ఇంట్లో కచ్చడద్దు. నీ మోకం చూస్తేనే నాకు వాంత వచ్చినట్టు అవుతుంది. అన్నం కూడా తినబుద్ధి అవుతలేదు. అంత చిరాకులు అవుతుంది. చల్లటి ఇంట్లోకు. ఇట్లా ఏమైంది అలేఖ్య? తిన్నావా నువ్వు? అంటే నేను గోళీలు వేసుకోవాలి కదా, ఆనమంతా తిరిగినట్టు అవుతుంది. అందుకోసమనే కొంచెం తిన్నా. పానమంతా తిరిగినట్టయినా నేను తినకుంటూ నువ్వు ఎట్లా తింటావే? నడు కక్కేవరా? తినేదంతా కక్కు తిట్టా. నడువే నడు. తినేదంతా కక్కు తిట్టా. నడువే నడు. ఎందుకలెక్య అంటే ముందు కొద్దిగా కనిపిస్తున్నా నాని. కక్కే కక్కు. కక్కెట్లేదు అలెక్య. కక్కు నోట్లో చేతి పెట్టి కక్కు తత్తది. కక్కే తిందదంతా కుక్కే కక్కు 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 చెప్తాను.